ఆత్మా నమస్తే. ప్లాస్మాటిక్ వేదాకు స్వాగతం. మదనపల్లికి సంబంధించి, చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించి ఒక జంట హత్యలు, అమాయకురాలైన ఇద్దరు ఆడపిల్లలు హత్య గావింపబడ్డారు. ఈ విషయమై స్పిరిచువల్గా మూఢభక్తితో జరిగిందని మనకి న్యూసెస్ వస్తున్నాయి. అట్లాగే ఈ సందర్భంగా ఇది ఎలా జరిగి ఉంటుంది, ఎందుకు జరిగి ఉంటుంది, దీనికి మూలాలు ఏంటి అనేది స్పిరిచువల్గా, సైంటిఫిక్గా ఏం జరిగి ఉంటుందో భవిష్యత్ అలాగే గతాన్ని కూడా కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకునే ప్రయత్నంలో చెప్పబడుతున్న విశ్లేషణ. ముఖ్యంగా ముందుగా ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండన చేస్తున్నాము. ఇట్లాంటివి జరగకూడదు. కానీ నిజానికి ఈ జరిగిన ఇష్యూ చాలా చిన్న ఇష్యూ. ఇది ఒక కోణంలో బయటపడి మనం తీవ్రంగానే చూస్తున్నాం, కానీ బయటపడకుండా ఉండే మూఢత్వాలు ఎన్నో ఉన్నాయి. ఆ మూఢత్వాల ద్వారా ప్రపంచానికి త్వరలో ప్రమాదం కూడా రాబోతుంది. సో అసలు వీటన్నిటికీ కారణాలు ఏంటి? ఈ విశ్లేషణ ఆధ్యాత్మికంగా ప్లాస్మా స్టేట్ సైన్స్. ప్లాస్మా స్టేట్ అంటే ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. నిజానికి మనం చెప్పుకునే భగవంతుడు, శక్తులు ఇవన్నీ ప్లాస్మా స్టేట్లో ఉంటాయి అని మేము రీసెర్చ్ ద్వారా కనుక్కున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ నమ్మకాలు భగవంతుడు ఉన్నాడా, పునర్జన్మలు ఉన్నాయా అనే దాని మీద కాదు, కానీ వీటి వ్యవహారంలో ఈ పదాలను వాడుకుంటూ ఏం జరిగింది, ఏం మనకు తెలియకుండా చాప కింద నీరులా ఏం జరుగుతుందో నేను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ చిన్న ప్రయత్నం. రైట్. నిజానికి ఈ సంఘటన ఏ రకంగా జరుగుతుందంటే ఇట్ ఈజ్ ఏ బ్రెయిన్ వాష్. కాకపోతే ఇది బ్రెయిన్ వాష్ న్యాచురల్గా చేయబడ్డది కాదు. వీళ్ళకి న్యాచురల్గా జరగలేదు. ఈ సంఘటన వెనకాల చాలా తీవ్రమైన, బయటికి చెప్పకూడని స్కామ్ ఉంది. ఈ స్కామ్ ద్వారా వీళ్ళు ఇద్దరు చంపబడ్డారు. ఒకరికి తెలియకుండా ఒకరు పాత్రధారులై చంపుకోవడం జరిగింది. దానికి కారణంగా ఈ పునర్జన్మలు, మతాలు, పూజలు అనే ప్రక్రియ వాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఏదో పైకి చెప్పకూడని ఒక ప్రక్రియ, స్కామ్ వీరి కుటుంబంలో జరిగింది. అది బయట వ్యక్తుల ద్వారా జరిగింది. అది తెలియకుండా ఉండడం కోసం వీరిని బ్రెయిన్ వాష్ చేసి వీరి మూఢనమ్మకంతో వీరికి వీరు హతమయ్యేటట్టుగా జరిగి ఉంటుందని మేము భావిస్తూ ఒక అభిప్రాయానికి వచ్చాం. సో ఇది విషయం. ఈ సంఘటన వెనకాల ఈ నలుగురు కుటుంబంలో నలుగురు కాకుండా బయట ఒక్క వ్యక్తి ఉన్నారు. ఇది డబ్బు కోసం జరిగిన చర్య కాదు. అట్ ద సేమ్ టైం ఆ బయట వ్యక్తి ఎక్కువ శాతం స్త్రీ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇది జరిగిన సంఘటనపై ప్రపంచానికి ఇప్పటివరకు తెలియకపోయినా మేము ఇచ్చే విశ్లేషణ. రైట్. ఈ బ్రెయిన్ వాష్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఈ సంఘటనలో భక్తి, పూజలు, పునర్జన్మ, మర్డర్సు, అట్ ది సేమ్ టైం వెంటనే హేతువాదంతో అసలు ఈ పూజల ద్వారా పబ్లిక్ ఇలా మూఢత్వంగా అయిపోతున్నారు, దేవుడు దెయ్యము, దేవుడు లేడు, సైన్స్ నిజము, ఇలాంటి రకరకాల విశ్లేషణలు స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు నేను వీటన్నిటి జోలికి వెళ్ళటం లేదు.
నేను చెప్పేది ఏంటి అంటే ఈ బ్రెయిన్ వాష్ అనేది ఒక భక్తిలోనే ఉండదు. సమాజంలో పలు కోణాల్లో బ్రెయిన్ వాష్ జరుగుతూ ఉంటుంది. అందులో ఈ భక్తి అనేది ఒక కోణం. రాజకీయ పరంగా బ్రెయిన్ వాష్ అవుతుంది. అలాగే సామాజికంగా మీడియా పరంగా వార్తల పరంగా బ్రెయిన్ వాష్ అవుతుంది. కులాల పరంగా బ్రెయిన్ వాష్ అవుతుంది. సెంటిమెంట్స్ పరంగా బ్రెయిన్ వాష్ అవుతుంది. ఇలా ఒక్కొక్కరు రకరకాల కోణాల్లో బ్రెయిన్ వాష్ ప్రతి ఒక్కరూ చేయబడుతూ ఉంటారు. నిజానికి ఇది బ్రెయిన్ వాష్ కాదు. దీన్ని స్పిరిచువల్ పరిభాషలో చెప్పాలి అంటే మైండ్ వాష్. యాక్చువల్లీ ఆ బ్రెయిన్కి ఏమి ఉండదు అక్కడ వాష్ చేయడానికి. బ్రెయిన్ ఈజ్ ఏ హార్డ్ డిస్క్ ఓన్లీ. మనిషిలో బ్రెయిన్ అనేది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఎప్పుడూ తనకు తాను పనిచేయదు. దాని బయట వ్యక్తితో పనిచేయబడుతుంది. దాన్నే మైండ్ అంటారు. సో మైండ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ ఆపరేటింగ్ ద కంప్యూటర్. మానవ బాడీ అనేది ఒక కంప్యూటర్ లాంటిది. సాఫ్ట్వేర్ అనేది మైండ్ లాంటిది. సో మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. సో ఈ మైండ్ని ట్యూన్ చేస్తుంటూ ఉంటారు. ఆ ట్యూనింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ఈ మైండ్ అనేది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఉంటుంది. సహజంగా సైన్స్ అన్న వారికి కూడా తెలియట్లేదు. ఒక హ్యూమన్ బాడీ 4 స్టేట్స్లో ఉండి తీరుతుంది. ఇప్పుడు మనం ఎవిడెన్స్ కోసం ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటే కాదు, ఇది కొంతకాలానికి బయటపడుతుంది. ఈ నిజం బయటపడినప్పుడు చెప్పేవాడిని నేను ఉండకపోవచ్చు, వాదించేవాళ్ళు వాళ్ళు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు సైన్స్ జోలికి వద్దు. ఈ మైండ్ వాష్ అనేది ఏంటి అంటే ప్రతి హ్యూమన్ బాడీకి కంప్యూటర్కి సాఫ్ట్వేర్ ఉండాలి. కంప్యూటర్ కనబడుతుంది, సాఫ్ట్వేర్ కనపడదు. అలాగే ప్రతి హ్యూమన్ బాడీకి ఒక మైండ్ ఉంటుంది. కాబట్టే వేరు మనుషులకు వేరు మైండ్ ఉంటుంది. ఇది మైండ్ అనేది ఒక ఆకారంగా ఊహించుకోండి. దాన్నే కోశాలు అనేవారు, సూక్ష్మ కోశాలు. పురాణ భాషలో ఏం చెప్పేవారు? సూక్ష్మ కోశాలు. సో సాఫ్ట్వేర్ని చూపెట్టండి, మీరు కంప్యూటర్లో చూపెట్టలేరు. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఉంటుంది కానీ అది కనబడదు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అది ఉంటుంది, అది కనబడదు. సో ఈ మైండ్ వేరుగా ఉండడం ద్వారా ఈ బ్రెయిన్ ఉన్న వ్యక్తులు, అంటే ప్రపంచంలో 200 కోట్ల మందికి బ్రెయిన్ ఉన్న ఒక్కొక్క మనిషి వేరుగా ఎందుకు ఆలోచిస్తాడంటే అతనిలో సాఫ్ట్వేర్ వేరుగా ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి హ్యాక్ చేసినట్టుగా కొన్ని పద్ధతుల ద్వారా పర్సన్ని, ఒక హ్యూమన్ని హ్యాక్ చేయవచ్చు. దాన్నే మనం చెప్పుకోవాలంటే యుద్ధంలో సైనికుల్ని ఇలాగే మైండ్ వాష్ చేస్తారు. అలాగే తీవ్రవాదం ఇలాగే మైండ్ వాష్తో చేయబడుతుంది. అలాగే మత ప్రచారాలు మైండ్ వాష్తోటే చేయబడతాయి. ఇవన్నీ మానవుణ్ణి మాటల ద్వారా, మానవులో ఉండే ఫీలింగ్స్ని రెచ్చగొట్టడం ద్వారా, ఒకడికి భక్తి కావచ్చు, ఒకడికి కులం కావచ్చు, ఒకడికి ప్రాంతం కావచ్చు, ఒకడికి దేవుడు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకరికి స్వాతంత్ర ఉద్యమం కావచ్చు. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం అనేది ఒక మైండ్ గేమ్. అంటే అది మంచి పని కోసం ఉపయోగించింది. కానీ ఆ ఉద్యమం అనేది శిక్షలు వేసిన వాళ్ళు ఉన్నారు. సో అంటే అర్థం ఏంటి? ఒక వర్గానికి అది చెడు పని, ఒక వర్గానికి అది మంచి పని. సో విప్లవం, నక్సలిజం, ఇట్లా ఏది సైన్స్ మాత్రమే ఉంది, దేవుడు లేడు, ఇది కూడా ఒక మైండ్ వాష్. సో సైన్స్ అనేది ట్రాష్, దేవుడే ఉన్నాడు, ఇది కూడా ఒక మైండ్ వాష్. నిజాల గురించి పక్కన పెడదాం, ముందు ఇక్కడ ఏం జరుగుతుంది? మైండ్ వాష్. ఈ మైండ్ వాష్ నుంచి వచ్చే వికృత చర్యలే శత్రుత్వాలు. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి భక్తులు ఉన్నారు, ఒక మతం వారు ఉన్నారు, వాళ్ళ దేవుడు నిజం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? వాళ్ళ దేవుడు నిజం అనుకోవడం తప్పులేదు.
ఇతర దేవుళ్ళు నిజం కాదు అనే మైండ్ వాష్ చేయబడుతుంది. ఇది జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతం వాళ్ళు చెడ్డవాళ్ళు, మైండ్ వాష్. అలాగే ఇలా పలానా స్త్రీ ఇలా ఉంటే బాగోదు, మైండ్ వాష్. పలానా క్యాస్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మైండ్ వాష్. మన క్యాస్ట్ చాలా గొప్పది, మైండ్ వాష్. సో ఈ మైండ్ వాష్ చేయబడుతున్నప్పుడు తీవ్రమైన ఎలిమెంటల్ ఫీలింగ్స్, అంటే ఎక్కువగా ట్యూన్ అయిపోయిన వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తిస్తారు. సో వీరికి ఉన్న బలహీనతలని ఉపయోగించుకుని వీరు నలుగురు మైండ్ వాష్ చేయబడ్డారు. ఈ మైండ్ వాష్ చేయబడ్డది డబ్బు కోసం కాదు, భక్తి అసలే కాదు, పునర్జన్మలు ఒక టాపిక్ మాత్రమే. నిజాలు త్వరలో తెలుస్తాయి. అన్ని విషయాలు బయటికి పోలీసులు కనుక్కుంటారు. రైట్, మంచిది. ఈ టాపిక్ ఇక్కడితో ముగిద్దాం. బట్ ఈ మైండ్ వాష్ ద్వారా రాబోయే ప్రపంచం ఏ ప్రాబ్లం ఎదుర్కొంటుంది? కరోనా వచ్చింది, ప్రపంచమంతా సమస్య ఎదుర్కొంది. కానీ ఈ రాకముందు ఎన్నో దేశాలు తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ తీవ్రవాదానికి కారణం ఏమిటి? మైండ్ వాష్. అలాగే ఇప్పుడు కొన్ని మతాలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేవుడు నిజం, ఇది ప్రజలకి నూరిపోస్తున్నారు. నూరిపోయడంలో తప్పు లేదు, మోక్షంకి వెళ్ళడంలో తప్పు లేదు, భగవంతుడి దగ్గరికి చేరుకోవడం అనే ఫీలింగు తప్పు లేదు. కానీ ఇతరుల దేవుళ్ళు లేరు, వారు వేరే వ్యక్తులు అని భావన నూరిపోస్తున్నారు. ఆ రకంగా ఒక మతస్థులు వేరే మతాలని టార్గెట్ చేసుకుని వారి మతాలని వీరి మతాల్లోకి మార్చుకోవడం జరుగుతుంది. ఈ జరిగే ప్రక్రియలో ఇద్దరి మతాల మధ్య తెలియని శత్రుత్వం ఏర్పడుతుంది. సో ఈ సమాజంలోని పౌరులు వారి యొక్క మూలాలను మర్చిపోయి, ఎగ్జిస్టింగ్ జీవితాలను మర్చిపోయి, సమాజంలో ఉండే ఒకరికొకరు తోడ్పాటును మర్చిపోయి, కనపడని దైవత్వము, కనపడని లోకము అనే దానికి ప్రవోక్ చేయబడి, ఆ ప్రవోకింగ్లో మైండ్ వాష్ కాబడి అంతర్గతంగా ఒకరికొకరు శత్రువులు అవుతున్నారు. ఇది రాబోయే కాలంలో ప్రపంచానికి పెనుముప్పుగా మార్పు చెందబోతుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించండి. మీకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు, ఈ దైవాలను కాదనుకుంటూ ఉన్నారో లేరో తెలియని దేవుడు ఉన్నాడు, నేను ఇప్పటికీ చెప్తాను, అది వేరే టాపిక్. కానీ అది ఏ రకంగా ఉన్నారనేది ఎవరికీ తెలియదు. అది తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చెయ్యరు. ఈ ప్రతి మతంలోనూ ఆత్మ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ ఆత్మ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఓన్లీ భగవంతుణ్ణి ఆరాధించాలి, ఈ కాన్సెప్ట్ మీద కాకుండా ఇతరుల భగవంతుడు తప్పు, మన భగవంతుడు నిజము, ఇతరులని మన భగవంతుడిలోకి తీసుకొద్దాము. ఈ ప్రయత్నంతో సమాజంలో చాలా మైండ్ వాష్ జరుగుతుంది. ఈ మైండ్ వాష్ వల్ల బయటికి కనపడకుండా ఒకరికొకరు ప్రాణాలు బలిపెట్టుకునే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఈ సంఘటన అటువంటి సంఘటనని సూచిస్తుంది. మనలోని సాఫ్ట్వేర్స్ని కొన్ని పద్ధతుల ద్వారా, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, ప్రబోధాల ద్వారా ట్యూన్ చేయొచ్చు. సో ఎవరికైతే బలహీనత ఉందో ఆ బలహీనత ఉన్నవాళ్ళు ఎక్కువగా ట్యూన్ చేయబడతారు. ఇది ఆ సాఫ్ట్వేర్, ఆ మైండ్ అనే బాడీలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగి ఇందులోకి ఇవి
ఎలిమెంటల్గా ఉంటాయి. ఇవి వెళ్ళినప్పుడు యూనివర్స్లో ఇలాంటి మైండ్ ఉన్న కొన్ని సోల్స్ ఉంటాయి. అవి దేహం లేకుండా ఉంటాయి. అవన్నీ వీళ్ళకి కనెక్ట్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఆ సోల్స్ వీళ్ళ ద్వారా ఇటువంటి అకృత్యాలు చేయించబడతాయి. కాబట్టి వీటికి ముగింపు ఏంటి అంటే ప్రజల్లో చైతన్యమే. ఇక్కడ సైన్స్ లేదనుకోవద్దు, అలాగే సైన్స్ ఉందనుకుని దేవుడు లేదనుకోవద్దు. రెండూ నిజాలే. కానీ ఈ రెండిటిని విశ్లేషించి ఒక చైతన్యం పొందాలి తప్ప దీని నుంచి మనం ఒక మూఢత్వంలోకి వెళ్ళకూడదు. ఇక్కడ మూఢత్వం అంటే నమ్మకం అంటే ఓన్లీ భక్తి పూజలే కాదు, చాలా రంగాల్లో మూఢత్వాలు ఉన్నాయి. పని విషయంలో మూఢత్వం ఉంటుంది, విప్లవం విషయంలో మూఢత్వం ఉంటుంది, భార్యాభర్తల మధ్య మూఢత్వం ఉంటుంది, మతాల మధ్య మూఢత్వం ఉంటుంది, ప్రాంతాల మధ్య మూఢత్వం ఉంటుంది, రంగుల మధ్య మూఢత్వం ఉంటుంది. ఇవన్నీ కొన్ని శతాబ్దాలుగా మనలో వెంటాడుతున్నవి. కానీ వీటిని ఉపయోగించుకుని కొంతమంది స్వార్థపరులు వారి జీవితం కొరకు రకరకాల ప్రబోధాలు ప్రపంచానికి అందించడం ద్వారా వారి వారి సమాజాలని సంఘాలని బ్లైండ్గా ఉంచడం ద్వారా ఈ ప్రజల్లో ఈ భావన నెలకొంది. ప్రజలు వారంతట వారు చైతన్య పడకపోతే ఈ కొందరి ప్రయత్నాల్లో ఈ నమ్మకాలతో ఈ ప్రపంచం ఇలాగే ఉండిపోతుంది. నేను కొన్ని వేల మంది స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పాను. నేను గమనించింది ఏంటి అంటే వాళ్ళకి ఒక రకమైన మత్తు కావాలి, చైతన్యం కాదు, ఆలోచన చేసే ప్రసంగం కాదు, మత్తు కావాలి. ఆ మత్తుకి అలవాటు పడుతూ ప్రజలు ఉంటారు. కావున నేను చెప్పేది ఏంటి అంటే ఈ మతము, దేవుడు లేదా పూజలు, పునర్జన్మలు ఉన్నాయా లేదా అని విశ్లేషించట్లేదు. అవి గ్యారంటీగా ఉంటాయి, అది వేరే సబ్జెక్ట్. కానీ వీటి విషయంలో మోక్షాలు, రక్షణలు, ఇవన్నీ విషయాల్లో మనము కొన్ని తెలివైన వర్గాల ద్వారా ట్యూన్ చేయబడుతున్నాము. ఆ ట్యూనింగ్లోంచి వచ్చే వినాశనాలు భవిష్యత్తులో ఇలాగే ఉంటాయని మేము తెలియచేస్తూ, దయచేసి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చైతన్యం ఇచ్చిన వాళ్ళు గమనించండి, వాటిలో మంచి చెడులను మీరు బేరీజు వేసుకోండి. మీ నమ్మకాలు ఎప్పుడూ కోల్పోవద్దు, కానీ ఆ నమ్మకాలని అతిగా ఫాలో అవ్వద్దు. మీకు మీ కోరికలకు తీర్చడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం కోసం మీరు ఒక దేవుడిని ఆశ్రయిస్తారు. ఆ దేవుడిని ఆశ్రయించి మీ కోరికలను పొందండి. అంతే తప్ప అక్కడి నుంచి దాటి నా దేవుడు, నిజమైన దేవుడు, వేరే లోకాలు, వేరే వ్యవహారాలు, ఇవన్నీ ఆలోచించడం మానేయండి. కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఉంటాయి, ఆ ప్రక్రియలు చేసుకోండి. కానీ జాగ్రత్తతో ముందు వెనుక ఆలోచన చేస్తూ, ఏది మంచి ఏది చెడు ఆలోచన చేస్తూ మీరు మీ ఆత్మ ఎవల్యూషన్ అవ్వడానికి కోసం ప్రయత్నించండి తప్ప మనకి ఒకరు చెప్పారు కాబట్టి ఒక నిజం చెప్పి దాని వెనకాల ఇంకొక బలమైన కారణంతో మనం ట్యూన్ చేస్తారు, అది కూడా నిజమని అనుకుంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మానవులందరూ చిట్టి సినిమా, రోబో సినిమాలో సెకండ్ రోబో లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏ చిప్పు వేస్తే ఆ చిప్పుతోటి పనిచేస్తారు. సో మనలో ఉన్న నెగిటివ్ చిప్స్ని తీసేద్దాం. అది ఒక భక్తి మూఢత్వమే కాదు, పలు కోణాల్లో ఉంటుంది. ఆ పలు కోణాల్లో పైన ఇంతకుముందు చెప్పిన కోణాల్లో ఉన్న అన్ని రకాల మూఢత్వాలని తొలగిద్దాం. ముక్త కంఠంతో ఈ సంఘటన ఖండిద్దాం. అట్ ద సేమ్ టైం
ఈ విషయంలో నిజాలు బయటపడాలని కోరుకుందాం. చనిపోయిన ఆ పసిపిల్లల ఆత్మలు శాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మ నమస్తే. గాడ్ బ్లెస్ యూ.